శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా రాశి అందే కుజగ్రహ సంచారం. ఇవి కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారు చేయవలసిన కార్యక్రమాలు బాధ్యతలు మీరు నిర్వహించవలసి ఉంటుంది. అయితే మీరు వ్యక్తిగతంగా మగవారై ఉంటే మీ కుటుంబంలో ఇతరులు, మీ అన్నదమ్ములు, మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపార భాగస్తులు చేయవలసిన పనులన్నీ కూడా మీరు టేకప్ చేసి ఆ పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతరుల బాధ్యతలు మీరు నిర్వహించవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామి కానీ, అన్నదమ్ములు కానీ, వ్యాపారస్తులు, పార్ట్నర్స్ కానీ మీ యొక్క చెప్పు చేతల్లో ఉండి మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వృత్తిపరంగా మీకు కొంత ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతుంటారు. ఈ సందర్భంలో మీరు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అధిక శ్రమ వల్ల, అధిక ప్రయాణాల వల్ల, అదనపు బాధ్యతల వల్ల మరి శరీరానికి కొద్ది ఏదో ఒక నలత ఏర్పడే అవకాశం ఉంది. పైపెచ్చు ఈ వృషభ రాశి పైన శని యొక్క దృష్టి కూడా మీకు ఒక విధమైనటువంటి అనారోగ్య సమస్యలకి కారణం అవుతూ ఉంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో బుధుడు, ఇది మీకు చాలా వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు చాలా వాక్చాతుర్యంతో, తెలివితేటలతో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అలాగే విద్యార్థులకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళినా అది కంప్లీట్గా సక్సెస్ అవుతుంది. కుటుంబంలో చాలా ఎంటర్టైన్మెంట్గా, ఆనందంగా గడపడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గతంలో ఈ కుటుంబ పరంగా మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఉండి, అంటే కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉంది, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగం రావాల్సి ఉండి ఉద్యోగ ప్రయత్నాలు, అంటే గతంలో మీరు ఆ ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల డ్రాప్ అయి ఉంటే తిరిగి మళ్ళీ ఆ ప్రయత్నం చేయడం వల్ల ఈ ఉద్యోగం మీకు ఏదో ఒక ఆదాయ వనరులు కానీ, కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం కానీ, మొత్తం మీద బుధుడు స్వక్షేత్రంలో వక్రగమనంలో ఉండడం వల్ల, అత్యంత శుభుడై ఉండడం వల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, ఒక శుభవార్త మీ కుటుంబ పరంగా మీకు తెలిసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు కొంతవరకు చివరి నిమిషంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే 3లో ఉన్నటువంటి గురువు అటు 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరేంటంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు, అలాగే విదేశ ప్రయత్నాలు చేయొచ్చు. అంటే మీకు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఒక ఉద్యోగం ప్రయత్నం చేయాలి, వివాహం కావాలనుకుంటే ఆ ప్రయత్నం ఈ సమయంలో చేయడం వల్ల 100% సక్సెస్ అవుతుంది. ఈ ప్రయత్నంలో మీకు మీ యొక్క స్నేహితుల యొక్క సహకారం కానీ, బంధువుల యొక్క సహకారం కానీ, ఈవెన్ తల్లిదండ్రుల సహకారం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. మీ సలహాతో ఇతరులు తమ పనులు తొందరగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కంపల్సరీగా ఇతరులకి అటు ఆర్థిక పరంగా, విద్యాపరంగా ఏదో ఒక సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రాశ్యాధిపతిగా, షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వారి యొక్క అత్తవారింటితో కానీ, దగ్గర బంధువులతో కానీ, ఈవెన్ అక్క చెల్లెలతో అయినా అభిప్రాయ భేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి భార్యకి అనారోగ్యం వల్ల కానీ, లేదంటే తల్లిగారికి అనారోగ్యం వల్ల కానీ కొన్ని అనుకోని సమస్యలు కానీ, కొన్ని ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంటుంది. కుటుంబంలో స్త్రీల మధ్య వచ్చే విభేదాలు చిన్న కారణంగా వాళ్ళు గొడవ పెట్టుకోవడం వల్ల ఆ ప్రభావం మీ మీద ఎక్కువగా పడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా అది వేరే వేరే సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో కుజుడున్నప్పుడు జాతకుడు ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. దానివల్ల కొద్దిగా దురుసుగా ప్రవర్తించడం కానీ, ఫిజికల్గా హర్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం రేజ్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉండడం మంచిది. అంటే స్త్రీల మధ్య వచ్చే గొడవలు అప్పటికప్పుడే ఉంటాయి, మళ్ళీ మన్నాటికి అవి సర్దుపోతూ ఉంటాయి. మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే ఆ సమస్యలు శాశ్వతంగా ఎక్కువ అవడం కానీ, లేదంటే చిన్న చిన్న ఘర్షణల ద్వారా ఈ పోలీస్ స్టేషన్ దాకానో కోర్టు దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా సహనంగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఉద్యోగపరంగా మీకు ఒక ప్రమోషన్ లాంటిది కానీ, ఒక అభివృద్ధి కానీ రావడం జరుగుతుంది. ఎందుకంటే
ఓవర్ బర్డెన్, ఇతరులు చేయవలసిన పని మీరు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల కొద్దిగా అదనంగా మీకు బెనిఫిట్ కూడా అవుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా చాలా మంచి నేమ్ రావడం, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జాతకులు ఈ వారంలో వ్యక్తిగత ఆరోగ్యం కంపల్సరిగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ, అంటే తల్లి వలన అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ, ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు, అంటే ఏదో అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ, పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి ఉండి లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి, మరడమ్మవారు, మావుళ్ళమ్మవారు, కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి, 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ ప్రాస్పెరిటీ, మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ ప్రాస్పెరిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది రెండిటి వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు, అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి, ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పెరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యి, 100 గ్రాముల నెయ్యి, ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.